మరి బోర్ కొట్టదా? కొడుతుంది, బట్ అలవాటైపోయింది. జై గారు మీకెలా పరిచయం? మా కాలేజ్ ఈవెంట్కి వచ్చారు, అక్కడ పరిచయం. ఓహో, కాలేజీలో చూసి బుట్టలో వేసుకున్నాడన్నమాట. ఏమన్నారు? లవ్ ఎట్ ఫస్ట్ సైటా అంటున్నాను. అవును జాను గారు, జై గారికి సంబంధించి ఎవరైనా తెలుసా మీకు? ఐ మీన్ పేరెంట్స్ గానీ రిలేటివ్స్ గానీ? లేదండి, బేసిక్గా ఆయనకెవరూ లేరు. ఆయన ఒక ఆర్ఫన్. సారీ అండి. ఊరగాయలని చెప్పి కూపీలాగుతుందన్నమాట. ఛ! ఎలాగైనా సరే కూపీ లాగాలి. అనాథని అని చెప్పి ఈ అమ్మాయితో ఆడుకుంటున్నాడనమాట. అక్కడ తీసుకుందాం, బాగున్నాయి. జై గారు మీకు 6 months నుంచే తెలుసన్నమాట. అవునండి. అవును, మొక్కలకి మీరు నీళ్లు పడుతున్నారు, ఇంట్లో పనివాళ్లు లేరా? ఉన్నారు, కానీ వాళ్ళు రాత్రి వచ్చి పనిచేసి వెళ్ళిపోతారు. వాట్? పనివాళ్ళు రాత్రి వస్తారా? అవునండి. పోనీ మీరు వాళ్ళని చూసారా? లేదండి, వాళ్ళని చూడలేదు, కానీ ఉదయం లేచేసరికి మాత్రం ఇల్లంతా క్లీన్గా ఉంటుంది. భలే పనిచేస్తారు. ఇంట్లో ఏం జరుగుతుందో తెలియకుండా భలే మేనేజ్ చేస్తున్నాడే. జానుగారు, మా ఏరియాలో రాత్రిపూట వచ్చి పనిచేసే వాళ్ళు ఎవరూ లేరే. వాళ్ళెవరో, వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా పనిలో పెట్టుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది జానుగారు. అంటే అదంతా మా ఆయనే చూసుకుంటారండి. ఓకే. ఇంటి పని గురించి, ఇంట్లో పనివాళ్ల గురించి మగాళ్ళకేం తెలుస్తుంది జానుగారు? మనమే దగ్గరుండి చూసుకోవాలి కదా. నిజమే, ఈరోజు ఎలా అయినా సరే ఆ పని వాళ్ళెవరో తెలుసుకుంటాను. తులసి, పద. ఆగండి. నువ్వు డబ్బులిచ్చినా సరే తను నాకిచ్చిన మాట తప్పింది కాబట్టి వాళ్ళని నా అనుమతి లేకుండా ఇంట్లోకి రానివ్వను. ఎవరు నాన్న? ఎవరు మాట తప్పింది? తులసి ఏమన్నా వాళ్ళకి విడాకులు ఇప్పిస్తానని చెప్పి మీ దగ్గరికి వచ్చి డీల్ మాట్లాడిందా? లేదే. చావు బతుకుల్లో ఉన్న మావయ్యని కాపాడుకోవడానికి డబ్బు అడిగితే పేపర్లు, సంతకాలు అంటూ కండిషన్ పెట్టింది నువ్వు. ఎలా అయితే ఏంట్రా, తను దానికి ఒప్పుకుంది కదా. కన్న తండ్రిని కాపాడుకోవడానికి తనకి తప్పలేదు నాన్న. అయినా అలాంటి కండిషన్ పెట్టడానికి నీకు మనసెలా వచ్చింది నాన్న?
ఒక ఆడపిల్ల తండ్రివై ఉండి కూతుర్ని భర్తకి దూరం చేయాలని చూస్తావా? నా కూతురు మనసేంటో నాకు తెలుసు కాబట్టి నేను అలా చేశాను రా. లేదు నాన్న, నాకు తెలుసు ఇదంతా మీ అందరి ప్లాను. కీర్తి అమాయకురాలు, కావాలంటే ఇప్పుడే నిరూపిస్తాను. కీర్తి, కీర్తి! ఇదేంటమ్మా ఇరుకును పెట్టాడు వీడు? మీరేం టెన్షన్ పడకండి మామయ్య. ఇలాంటిదేదో జరుగుతుందని నేను ఊహించి నా ప్లాన్ బిని అమలు చేశాను. కీర్తి! ఏంటన్నయ్య?